ఇంటర్లో మాజీ మావోయిస్టు దేవ్జీ ఉత్తీర్ణత. సో మావోయిస్ట్ అయినంత మాత్రాన చదువుకోకూడదా అంటే చదువుకి వయసుతో సంబంధం లేదని మరొకరు నిరూపించారు. అందుకే ఈ వార్త మీ దాకా తీసుకొచ్చడం జరిగిందండి. 34 ఏళ్ల తర్వాత రాసిన తెలుగులో 72 మార్కులు. మావోయిస్టుల మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ. ఈయనకి 61 సంవత్సరాలు. 61 సంవత్సరాల్లో సరిగ్గా నడవలేరు చాలామంది. బట్ ఈయన ఎగ్జామ్ కూడా రాశారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈయన లాస్ట్ సెట్ ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. చాలా మంచి ర్యాంక్ కూడా వచ్చింది, అది కూడా చెప్తాను. ఇంటర్లో ఉత్తీర్ణత సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిరుపతి 1980-82లో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ బ్రాంచ్ తీసుకున్నారండి. అప్పట్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ భావజాలానికి ఆకర్షితుడై అందులో చేరారు. ఈ క్రమంలో ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్ష రాయలేకపోయారు. అది మినహా మిగతా అన్ని సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించారు. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవ్జీ ఇంటర్ పూర్తి చేయాలని భావించారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి బోర్డు నుంచి అనుమతి పొందారు. తాజాగా విడుదలైన ఫలితాలలో ఆయన తెలుగులో 72 మార్కులు సాధించారు. మొత్తం 614 మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించారు. 5 ఏళ్ల న్యాయ విద్య చదవడం కోసం ఇటీవల లా సెట్ రాసిన దేవ్జీకి 349వ ర్యాంకు వచ్చింది. ఇంటర్లో ఉత్తీర్ణత సాధించడంతో న్యాయ విద్యలో ప్రవేశానికి మార్గం సుగమమైంది. చూసారా, విద్యకి సో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి, ఓకేనా. మనం ఇక్కడ వయసు గురించి మాట్లాడుకుంటున్నాం. సో 61 సంవత్సరాల్లో లా సెట్ క్లియర్ చేయడం, లేదంటే ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టులో 72 మార్కులు సాధించడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? చాలా గొప్ప విషయమే.